అంగన్వాడీలకు గతంలో 4,200 జీతం ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,500 రూపాయల జీతం పెంచామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తమ ప్రభుత్వం అంగన్వాడీలకు 3 సార్లు జీతం పెంచిందని చెప్పుకొచ్చారు. అంగన్వాడీలు 10 డిమాండ్లు అడిగితే వాటిలో 9 పూర్తి చేశామని తెలిపారు. 75 కోట్లతో 5G ఫోన్లను అంగన్వాడీలకు ఇచ్చామని వివరించారు. జనాభా ప్రాతిపదికన కొత్త అంగన్వాడీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంగన్వాడీల అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి మాటిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో అంగన్వాడీల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఏపీ వ్యాప్తంగా 55,746 అంగన్వాడీ కేంద్రాల్లో 21,756 సొంత భవనాలు, 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని వివరించారు. 23,424 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటిని అమలు చేస్తున్నామని, వాటిలో కొన్ని భవనాలు నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. 2,922 భవనాలు నిర్మాణాలను అమలు చేశామని, వీటిలో 948 అంగన్వాడీ భవనాలు పూర్తి దశలో ఉన్నాయని, వాటి కోసం 4 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని చెప్పుకొచ్చారు. 193 కోట్ల రూపాయలు ఉంటే అన్ని అంగన్వాడీ భవనాలు పూర్తి చేయగలుగుతామని తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు 62 సంవత్సరాలు పూర్తయితే వారికి గ్రాట్యుటీ ఇస్తామని స్పష్టం చేశారు. రాగి, జొన్నలను కూడా ఆహారంగా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అంగన్వాడీలకు స్టేషన్ రికగ్నిజేషన్ ఉండడంతో అందరూ సెంటర్లకు వస్తున్నారని పేర్కొన్నాడు. ముస్తాబు కార్యక్రమంతో అంగన్వాడీల్లోని పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారని మంత్రి సంధ్యారాణి వివరించారు. 547 కేంద్రాలు రిపేర్లలో ఉన్నాయని, 9,240 కేంద్రాల్లో టాయిలెట్స్, 11,400 కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించామని అన్నారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఏపీ ఉందని చెప్పుకొచ్చారు. 20,000 కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు ఇచ్చామని తెలిపారు. ఇండోర్ గేమ్స్, చార్ట్లు పిల్లలకు ఈ ఏడాది అందించామని వెల్లడించారు. అయితే ఇందులో అధ్యక్ష గత కాలంలో 2,922 భవనాలను శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వీటిలో 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉన్నాయి అధ్యక్ష. అంటే 5 నుండి 10% లేదా చిన్న వర్క్స్ మాత్రం మిగిలిపోయినాయి అధ్యక్ష. వాటి కోసం మాత్రమే 4 కోట్లు రిలీజ్ అయ్యాయని నేను చెప్పాను అధ్యక్ష. అవి ముగింపు దశలో ఉన్న వాటికి మాత్రమే. కానీ పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి చేయడానికి. అయితే 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 351 పైకప్పు స్థాయి దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. 269 లింటెడ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 429 బేస్మెంట్ స్థాయిలో ఉన్న అధ్యక్ష. 52 కేవలం పునాదులు మాత్రమే తీశారు అధ్యక్ష. ఇది వీటి తాలూకా పూర్తిగా వివరాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సభ్యులు ఎన్ఆర్జీఎస్లో కానీ వేటిల్లో కానీ వాళ్ళు ఇస్తే మంచిదే అధ్యక్ష. అయితే ఇప్పటికి ఈ రోజుకి ఫైనాన్స్ నుంచి మనకు 4 కోట్లు శాంక్షన్ జరగడం జరిగింది అధ్యక్ష. ఈరోజు చూసుకున్నట్టయితే అంగన్వాడీస్ 4,200 జీతంతో ఉన్న అంగన్వాడీస్కి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు జీతం పెంచి వీళ్ళకి ఇప్పుడు 11,500 రూపాయల జీతం అయింది అధ్యక్ష. విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు 6,000 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అధిక విద్యుత్ లోడు ఉన్న ప్రాంతాల్లో 200కు పైగా 33/11 kV సబ్స్టేషన్లు డిమాండ్ ఉందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా వేణుగోపాలపురం సబ్స్టేషన్ను 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, అశోక్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రతి చోట 33/11 kV సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 200 సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామని, భవిష్యత్తు విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 46 కోట్ల రూపాయల విలువైన 220 kV పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. పారిశ్రామిక, వ్యాపార, గృహ, వ్యవసాయ వినియోగదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందన్నారు. పెరుగుతున్న భవిష్యత్తు విద్యుత్ డిమాండ్కు తగినట్లు సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతిపాదిత 220/132/33 kV ఆటోమేటిక్ సబ్స్టేషన్ నిర్మాణం రీటెండరింగ్ ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది సార్. బి క్వశ్చన్కి సమాధానం, టెండర్ ప్రక్రియను మరియు తదుపరి పనుల అమలును వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము.
మరియు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవటం వంటివి ఉన్నాయి సార్. మూడో ప్రశ్న సమాధానం, ఈ ప్రాజెక్టు మార్చి 2027 నాటికి పూర్తి కావాలి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఈ పోర్టులన్నీ పూర్తయిన తేదీ నుంచి 6-9 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ల్యాండ్ లార్డ్ మోడల్లో నిర్మిస్తున్న మూలాపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు రైలు మరియు రోడ్డు కనెక్టివిటీకి అవసరమైన భూమి, నిర్మాణ ఖర్చులను ఏపీ మారిటైమ్ బోర్డు సమకూరుస్తోందన్నారు. పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కాకినాడ సెజ్ పోర్టు విషయంలో NH-16 రోడ్డు అనుసంధానం NHEI అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీదారుడి ఖర్చుతో రైలు అనుసంధానానికి భూసేకరణకు వీలు కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని ఉన్న ఏకైక మేజర్ పోర్టు అయిన విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పనిచేస్తోందని, నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్ వాటర్ పోర్టులు మారిటైమ్ బోర్డు నియంత్రణలో పీపీపీ మోడల్లో నిర్వహించబడుతున్నాయన్నారు. అదాని గంగవరం పోర్టు 64 MMTPA సామర్థ్యంతో, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ 26 MMTPA సామర్థ్యంతో, కృష్ణపట్నం పోర్ట్ 98 MMTPA సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు. నాన్ మేజర్ పోర్టులు కాకినాడ యాంకరేజ్ పోర్ట్, కోనసీమ జిల్లాలోని రవ్వ పోర్ట్లను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహణలో ఉన్నాయన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ 5 MMTPA సామర్థ్యం, రవ్వ పోర్ట్ 2 MMTPA సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈపీసీ విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నాయని, రామాయపట్నం పోర్టు ఏప్రిల్ 24వ తేదీ నాటికి, మచిలీపట్నంలో పోర్టు డిసెంబర్ 28వ తేదీ నాటికి, మూలపేట పోర్టు నవంబర్ 30వ తేదీ నాటికి పూర్తి కానున్నాయని చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం, విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్నులు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ 5 మెట్రిక్ టన్నుల పోర్టుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహణలో ఉంది 2 మెట్రిక్ పీపీ టన్స్. సి ప్రశ్నకు సమాధానం, ఈపీసీ విధానంలో జిల్లా రామాయపట్నంలో గ్రీన్ పోర్ట్ నిర్మాణం 24/4/26 తేదీకి, ఈపీసీ విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ పోర్ట్ 28/12/26కు, ఈపీసీ విధానం శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట్ పోర్టుల గ్రీన్ పోర్ట్ నిర్మాణం 30/11/26కి, పీపీపీ పద్ధతిలో రూపకల్పన నిర్మాణం ఆర్థిక సమీకరణలు నిర్వహణ బదిలీ విధానంలో తూర్పు గోదావరి జిల్లా తొడంగి మండలం కోనగూడెంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్ ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్టులో ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని, ఫిట్గా ఉంటేనే వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం సమర్థవంతమైన పాలనకు కీలకమని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే ఉద్యోగులు ఉత్సాహం, ఏకాగ్రత, సానుకూల దృక్పథంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మానసిక ప్రశాంతత ఉంటే నిర్ణయాలను స్పష్టంగా తీసుకోవచ్చని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చని వివరించారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా నిన్న ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా, షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ. విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణ, ఏపీఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మలా కుమారి, కన్వీనర్ పి. మాధవి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం సమర్థవంతమైన పాలనకు కీలకమని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే ఉద్యోగులు ఉత్సాహం, ఏకాగ్రత, సానుకూల దృక్పథంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు. మానసిక ప్రశాంతత ఉంటే నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవచ్చని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. సబ్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ, మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేసి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లేలా చేసేందుకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
వ్యవస్థలు సజావుగా ముందుకెళ్తున్నాయంటే అందుకు ఉద్యోగుల సమర్థతే కారణమని, సమాజహితం కోసం నిత్యం శ్రమిస్తున్న ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని అన్నారు. ఇందుకు క్రీడలు నిత్య వ్యాయామం దోహదం చేస్తాయన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగులందరికీ ఈరోజే శాప్ చైర్పర్సన్ గారు అలాగే ఎన్జిఓ అధ్యక్షులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో మహిళా ఉద్యోగులకి స్ఫూర్తిని నింపేలాగా, అలాగే వాళ్ళలో కూడా ఈ ఆ పోటీతత్వము, ఆటల పాటలతో వాళ్ళ ఉత్సాహాన్ని నింపేలాగా ఈ వర్క్ స్ట్రెస్ అయితే ఉంటుందో దాని నుంచి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయి. ఇది కంటిన్యూస్గా మనం దీని ద్వారా అందరూ ఫిట్గా అలాగే అందరూ ఉల్లాసంగా ఉంటూ వాళ్ళ పనిని చేసుకుంటూ చేసే పనిలో వృద్ధి వచ్చేలాగా, అలాగే పాజిటివ్ థాట్స్ ఉండేలాగా, ఫిట్నెస్ పెంచేలాగా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తాను. ఈ రోజు వీళ్ళు మానసికంగా కావచ్చు, శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ముఖ్య అవసరం. ఈరోజు నిద్ర లేస్తే ఒక పక్క కుటుంబాన్ని, మళ్ళీ ఏదైతే వర్క్ ప్రెజర్ని వాళ్ళు నిరంతరం ఒకటప్పుడు హాలిడేస్లో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఒక ఆడబిడ్డ కానీ, ఒక తల్లి కానీ ఒక పక్క కుటుంబాన్ని చూసుకోవాలి, ఒక పక్క ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఎంత ప్రెజర్ అనేది మనం అందరం చూస్తున్నాం. వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. దానికి సంబంధించి ఈరోజు ఈ పోటీలు నిర్వహించడం వాళ్ళని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ఈ పోటీలు దోహదపడతాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నారు. బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం సునీల్ నాయక్ నేడు పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. వైకాపా హయాంలో సిఐడి కస్టడీలో ఉండగా అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో ఆయన హాజరయ్యారు. గుంటూరులోని సిసిఎస్ పిఎస్లో సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. సునీల్ నాయక్ను దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను నేటి నుంచి 5 రోజుల పాటు విచారించనున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు కూడా రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని సునీల్ నాయక్ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సునీల్ నాయక్ నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సిసిఎస్ పిఎస్లో విచారణ చేయనున్నారు. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ సునీల్ నాయక్ను విచారణలో భాగంగా ప్రశ్నించనున్నారు. రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు 2021 మేలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టు చేసిన రోజు రాత్రంతా సిఐడి కార్యాలయంలోనే ఉంచారు. అప్పట్లో సిఐడి డిఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఆ రోజు రాత్రి పలుమార్లు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఆయన్ను ఈ కేసులో 7వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ సునీల్ నాయక్కు పలుమార్లు నోటీసులిచ్చినా హాజరు కాలేదు. బీహార్లోని పాట్నాకు వెళ్లి అరెస్టు చేసిన ట్రాన్సిస్ట్ వారెంట్ రాకపోవడంతో ఏపీకి తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. యువత సునాయాసంగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, వాటికి దూరంగా ఉండాలని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఒకసారి అలవాటు పడితే బయటపడడం కష్టమని వివరించారు. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఈగల్ విభాగాధిపతి రవికృష్ణ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నానని, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల కష్టాలు తనకు తెలుసని అన్నారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఒకసారి అలవాటు పడితే బయటపడడం కష్టమని వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతోందని అన్నారు. డ్రగ్స్ వ్యాపారం ద్వారా సంఘ విద్రోహ శక్తులకు నిధులు సమకూరే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవల కళాశాలలో గంజాయి మొక్కలు బయటపడ్డాయనే తప్పుడు ప్రచారం చేశారని, పోలీసులు ప్రతి అంగుళం వెతికి అటువంటి ఛాయలే లేవని స్పష్టం చేశారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డ్రగ్స్ వద్దు బ్రో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈగల్ టీం సిఐ రవీంద్ర, ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా
యువకులందరూ కూడా మేము ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ చేస్తున్నాం. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. దేశవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా గలం విప్పాలని చెప్పేసి మేము ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మేము ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో సుమారుగా 40,000 విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ 40,000 విద్యా సంస్థలో ఈగల్ క్లబ్స్ పెట్టాం. వాళ్ళకి చెప్తున్నాం పొగాకు ఉత్పత్తులు ఏంటి, ఒకసారి సిగరెట్ అలవాటు పడ్డారు, నికోటిన్ ప్రొడక్ట్స్ అలవాటు పడ్డారు, ఇట్ ఈస్ హైలీ అడిక్ట్, మీరు దాని నుంచి బయటికి రాలేదు. 7వ స్టేజ్ లో కనుక కౌమార దశలో మీరు కనుక అలవాటు పడితే తర్వాత మీకు లిక్కర్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలని మనసు చెప్తుంది. డోపామైన్ లెవెల్స్, అందరికీ డాక్టర్స్ కాబట్టి మీరు చెప్పగలరు ఆ పదాలన్నీ కూడా. ఆ డోపామైన్ లెవెల్ మీరు మళ్ళీ అడిగి సిగరెట్ల నుంచి లిక్కర్కి వెళ్ళి ఆ లిక్కర్ నుంచి గంజా నుంచి సింథటిక్ డ్రగ్స్, కొకైన్, హీరోయిన్ ఇటువంటి పదార్థాలన్నిటి జోలిపోతుంది. దీన్ని గేట్వే డ్రగ్స్ థియరీ అంటారు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, వీటి వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి మండలం పెద్దప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి గుడి సంబరాలు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ కమిటీ వారు నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అమ్మవారి సంబరంలో భారీ ప్రభలు, డప్పు విన్యాసాలు, మంగళ వాయిద్యాలతో సంబరాలు జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వెలిసిన శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. గత 20 రోజులుగా ప్రతి ఇంటికి వెళ్లి పూజలందుకున్న అమ్మవారు శుక్రవారం రాత్రి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భారీ ప్రభలు, డప్పు విన్యాసాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామీణ వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం, ప్రముఖ వ్యాపారవేత్త విక్కుర్తి శ్రీనివాస్, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు తదితర రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ధర్మకర్త కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిన నాంచారమ్మ అమ్మవారి కృపకు భక్తులు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు కోరారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. కావున వేలాది మంది భక్తులందరూ కూడా 4/3/2026 తేదీ ఆ రోజు బుధవారం అయింది కాబట్టి స్వామి అమ్మవారి యొక్క దర్శనార్థమై భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క రాత్రికాలం జరిగేటువంటి జాతర మహోత్సవాన్ని భక్తులందరూ కూడా కలదాన తిరిగించి అమ్మవారి ఆ యొక్క భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తుంది అని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్ముకుంటూ అమ్మవారికి కొంగు బంగారమై ముక్కుబళ్ళు, కానుకలు అన్ని కూడా సమర్పించుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి అలాగే పాల్గొన శుద్ధ పౌర్ణమి దాకా ఈ యొక్క జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో కనీసం నిర్దిష్ట వ్యవధిలో జీతాలు కూడా పొందలేకపోయిన ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వంలో సమయానికి జీతాలు పొందుతున్నారని తెలిపారు. సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ బకాయిలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను క్రమ పద్ధతిలో చెల్లిస్తున్నారని, కానీ ఉద్యోగుల బకాయిలకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారికి చెల్లింపులు సత్వరమే జరగాలని కోరారు. ఆర్థికపరమైన అంశాలతో పాటు ఆర్థికేతర అంశాల్లో కూడా ప్రభుత్వం దశలవారీగా న్యాయం చేస్తుందనే ఆశాభావంతో రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలపై ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, గతంలో ఎదురైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ బకాయిలను క్రమబద్ధంగా చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అస్మిత కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించనుందని మై భారత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ అన్సుమన్ ప్రసాద్ దాస్ తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మై భారత్ సహకారంతో అస్మిత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఫిట్నెస్ మరియు చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఏపీలోని 8 జిల్లాల్లో ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు, బాలికలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. విజయవాడ ఆటోనగర్లోని
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కార్యాలయంలోని మీడియా సెంటర్లో మై భారత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ అన్సుమన్ ప్రసాద్ దాస్, ఎన్టీఆర్ జిల్లా అధికారి సుంకర రాము విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళలు, బాలికలను గ్రామీణ స్థాయి క్రీడలో భాగస్వామ్యం చేయడం ద్వారా సాధికారత కల్పించే వినూత్న కార్యక్రమం అస్మిత అని తెలియజేశారు. 2021లో ప్రారంభమైనప్పటి నుండి అస్మిత 2500 కంటే ఎక్కువ లీగ్లను విజయవంతంగా నిర్వహించి దేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 2.9 లక్షలకు పైగా మహిళా క్రీడాకారులకు లాభం చేకూర్చిందన్నారు. ఈ కార్యక్రమం మహిళలు క్రీడల్లో పాల్గొని పోటీ పడుతూ ప్రతిభ చాటుకునే అవకాశాలను సృష్టిస్తోందన్నారు. యువత మరియు మహిళల్లో ఫిట్నెస్, ఆరోగ్యం మరియు క్రీడా సంస్కృతిపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సామూహిక క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఎంపికయ్యాయని, ఈ జిల్లాల మహిళలు, బాలికలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ప్రధానంగా అథ్లెటిక్స్ పోటీలు, 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెం, తాడులాగుడు, ఫన్ రేసులు ఉంటాయని చెప్పారు. 13 సంవత్సరాల లోపు బాలికలు, 13 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలు, 18 సంవత్సరాల పైబడిన వారు పోటీల్లో పాల్గొనాలని కోరారు. అస్మిత పోర్టల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. And very importantly, Government of India's this method of adopting sports is one of the means to aware the women and the family members of this country is very nice. Let me cite an example of my experience. I was working in the district as district youth coordinator in Bhubaneswar district of Odisha state. During that we have received a program that is coaching program for an example I suggested different high schools and women's colleges to participate in this program exclusively sports coaching, particularly volleyball coaching for all the girls స్టూడెంట్స్ above 15 years age. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు పొగలు కక్కుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఏడాది వేసవి తీవ్రత మరింత తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గతేడాది కంటే ఈసారి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువ రోజులు వడగాలులు వీయొచ్చని అంచనా వేసింది. మార్చి నుంచి మే నెల వరకు శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే వీలుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఏపీ ఎస్డీఎంఏ చర్యలు చేపడుతోందని ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తోందని ఆయన అన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతోందని చెప్పారు. ఎండలపై మరింత సమాచారం కోసం విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 112-1070 లేదా 18004250-101లను సంప్రదించాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.